రైట్ ప్రసాద్ గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పవర్ఫుల్ ప్రజెంటేషన్ చూసిన తర్వాత ఒక క్లియర్ పిక్చర్ ఏదైనా రాగలిగిందా? చంద్రబాబు సంపద సృష్టికర్త లేకపోతే ఆర్థిక విధ్వంసకారుడా? ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. ఈశ్వర్ గారు, నిజం అన్నది నిగూఢంగా నిక్షేపంగా ఏదో వాళ్ళు చూడండి 25 సార్లు అంటూ ఉంటారు నేలమాలిగిల్లో ఉందని. ఆ నేలమాలిగిలు తాడేపల్లి భవనం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు బయటకు వచ్చి దొల్లగొట్టి దూపం వేస్తుంటే బెక్క చచ్చిపోయి తదనంతరం ఒక్కసారి కూడా సంబంధించిన ఫైనాన్స్ మినిస్టర్ కానీ సంబంధిత ముందు వెలగబెట్టిన ఆర్థిక మంత్రులు కానీ ఒక్కరు పల్లెత్తి మాట మాట్లాడరు. అండ్ వాళ్ళ ఉన్న గొప్పతనం ఏంటంటే దే ఆర్ కన్ఫైనింగ్ టు దర్ ఓన్ గన్స్ అని మళ్ళీ అదే అబద్ధాలని మండలి సాక్షిగా 14 లక్షల కోట్లని చిన్నపిల్లని చేసి గవర్నర్తో అబద్ధాలు చెప్పించినందుకు చంద్రబాబు నాయుడు గారు కూడా 10 లక్షల కోట్ల అప్పులని చెప్పి వాళ్ళు అసెంబ్లీ వేదికగానే ఆన్ రికార్డ్ మాట్లాడేస్తున్నారు. ఇక్కడ మీరు ఒకటి గమనించగలిగితే వాళ్ళు ఏదైతే చెప్తారో అదే చేసుకుంటూ వచ్చారు. మీకు ఒక విషయం చెప్పాలంటే, విషయంలోకి వెళ్ళే ముందు ఒకళ్ళు ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఇప్పుడు చూడండి వాళ్ళ మోడస్ ఆఫ్ ఆపరెంట్ ఎలా ఉంటుందంటే అమ్మఒడి అంటే నాన్నబొడ్డి అని. అవును, జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ఇవ్వడానికి ఉదాహరణకి లిక్కర్ని ప్రభుత్వ పరంగా అమ్మిన తర్వాత ఆ డబ్బులతో అమ్మఒడి ఇవ్వగలిగారు. ఇవాళ వీళ్ళు ఏం చేశారు? ప్రైవేట్ వాళ్ళు ఎదాన్ని పెట్టి రాష్ట్ర ఖజానాకి ఎక్స్చెక్కర్కి ఆదాయం వచ్చే వెసులుబాటు లేకుండా చేశారు. దీనికి పవన్ కళ్యాణ్ గారు ఒక మాట మాట్లాడారు, మీరు గమనించారు లేదో, 41,000 కోట్లు లెక్కర్ స్కామ్ చేసి నేలమాలిగిల్లో పెట్టేస్తే మేము పథకాలు ఇస్తామని. కానీ వాస్తవం ఏంటి? అమ్మఒడి ఇవ్వడానికి లెక్కర్ ప్రభుత్వ పరంగా అమ్మితే ఉదాహరణకి 18,000 ఉద్యోగాలు ఇవాళ వాళ్ళని ఎత్తేసారు. 18,000 ఉద్యోగాలు అంటే ఉపాధి కల్పన పట్ల కూడా ప్రభుత్వ చిత్తశుద్ధి చాటుకున్న గత ప్రభుత్వానికి, అలాగే సంపద సృష్టిస్తామని, అలా కదండి సంపద సృష్టిస్తామని వాళ్ళు చెప్పారు. ఇప్పుడు చెప్తాను పకోడీ కబుర్లకి సంపద ప్రభుత్వం సృష్టిస్తే ఎలా ఇవ్వచ్చు నవరత్నాల్లో పథకం, ఇది ఒక ఎగ్జాంపుల్. సో ఇట్లాంటివి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు మహానుభావుడు పొట్టి శ్రీరాములు గారి త్యాగంతో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు దాకా ఏ ప్రభుత్వం ఆ మొనాటమీని బ్రేక్ చేయలేకపోయింది. ఇది ఫస్ట్ ఎవర్ టైం హీ హెస్ మేడ్ ఇట్. మీరు ఇంకోటి గమనించండి, ఇదే రామారావు గారు, ఎన్టీ రామారావు గారు ఇలాగే ప్రజలకు ఏదో చేద్దామని తాపత్రయం ఉంటే వీళ్ళకి కాలు చేయాలే, ఆయన దించేసేదాకా నిద్రపట్టలే. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజల కోసం ఏం చేయాలన్న దగ్గర ఎప్పుడైతే గుడ్ గవర్నెన్స్ ఇచ్చాడో, ఎక్స్చెక్కర్ నుంచి ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ ఇచ్చాడు. ఇందాక వెంకటరెడ్డి చెప్తున్నట్టు 5 సంవత్సరాల ఫైనాన్షియల్ బడ్జెట్స్లో 2 సంవత్సరాల బడ్జెట్లు కరోనా రూపంలో మనకి అసలు సంపద అన్నది కాన్సెప్టే లేని దగ్గర మిగిలిన 3 సంవత్సరాల్లో బెన్ జాన్సన్ రేస్లో పరిగెట్టాడండి ఆయన ఆర్థిక సృష్టి కోసం. మీరు స్పాన్ ఆఫ్ నో టైం ఏమి చెయ్యాలో చేసి చూపించాడు ఆయన. అంటే గ్రాస్ రూట్స్ని ఎప్పుడైనా సరే మనం బేసిక్స్ స్ట్రైట్ చేసుకుంటే, ఉదాహరణకి విద్య అన్నది 10 సంవత్సరాలు చూడండి మనకి ఏమి లేకపోయినా చింకి బనీలను కొట్టుకోవచ్చు, బతకొచ్చు. విద్య అన్నది చాలా ఇంపార్టెంట్ అని చిన్నప్పటి నుంచి చెప్పిన దానికి పునాదులు విద్య మీద వేసుకొని వచ్చాడు. ఒక ట్యాబ్స్ ఇవ్వడం కానీ, లేదంటే ఐబీ కర్కులం కానీ, లేదా టోఫల్ కానీ, ఇవి ఎలా ఉందంటేనే నా భూతం నా భవిష్యత్. మీకు ఎగ్జాంపుల్ వాటిని కూడా విధ్వంసం చేసిన చంద్రబాబు నాయుడు గారు ఒక గొప్ప విజన్ ఉన్న నాయకుడిగా ఇప్పటికీ ప్రొజెక్ట్ అవుతూనే ఉన్నారు కదా సార్. మీకు ఒకటి గుర్తుంచుకోండి, మంచి కళ్ళు చారడేస్ కళ్ళు ఉన్నాయంటారు, కానీ దానికి క్యాటరీ ఆపరేషన్ చేస్తేనే కానీ కనబడపోతే ఆ చారడేస్ కళ్ళు ఉండి ఏం లాభం? ఇప్పుడు నీకు బేసిక్స్ ఏం కావాలన్న దాని మీద ఒక 5 సంవత్సరాల్లో ఆయన సృష్టించిన అద్భుతాలు ఎలాంటివి అంటేనండి, విద్య, నెక్స్ట్ ఇండస్ట్రియలైజేషన్. మీకు తెలుసో తెలీదో సార్, చంద్రబాబు నాయుడు గారి టెన్యూర్లో 14 నుంచి 19 మధ్యలో ఏ కరోనా వల్లకాడు వచ్చిన పర్వతం ఏం లేకపోయినా కేవలం 3,40,000 మాత్రమే ఎంఎస్ఎంఈ యూనిట్స్లో ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అయింది. బట్ ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలో 13,40,000 మంది అండి మీకు ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ చెప్తాను. వీళ్ళు 2 విషయాలు, ఈ విద్య నేను ఎంప్లాయ్మెంట్ అండ్ ఇండస్ట్రియలైజేషన్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఢిల్లీ వేదికగా లోకేష్ గారు మాట్లాడిన మాటలు ఎందుకు చెప్తున్నానంటే, నిన్నే పరిమళ నత్వాని గారు అట్లీస్ట్ రాష్ట్రం నుంచి రాజ్యసభ ఇచ్చినందుకు ఆయన కృతజ్ఞత చాటుకుంటూ రాజ్యసభలో అడిగిన ప్రశ్నకి 9,846 కంపెనీలు రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్లో ఆంధ్రప్రదేశ్లో రిజిస్టర్ చేయబడ్డాయి. మీకు జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం చేశారని మాట్లాడిన అబాస్ పాల్ చేసే కార్యక్రమంలో లోకేష్ గారు దావోస్ వేదికగా నేను ముఖ్యమంత్రి అని ప్రకటించుకుని తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగంకి ₹1 డబ్బులు రాలేదు ఇక్కడ పెట్టుబడికి. బట్ ఇదే దావూస్ వేదికగా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇదే ఇండస్ట్రియలైజేషన్ మీద గత ప్రభుత్వం అంటే 14 నుంచి 19 దాకా 19,50,000 ఒప్పందాలు అండ్ 13,50,000 జగన్మోహన్ రెడ్డి గారి ఒప్పందాలు ప్లస్ దావూస్ పర్యటనల సారాంశం ఎంత తెలుసా సార్? 1,105 కోట్ల పెట్టుబడులు, దానివల్ల 3,46,000 మందికి ఉపాధి కల్పన. అంటే ఓవరాల్గా 20 లక్షల ఉద్యోగాలు సంపాదిస్తామన్న దగ్గర ఈ మేడ్ ఇట్ పాసిబుల్ స్పాన్ ఆఫ్ 5 years.
నెక్స్ట్ విద్యా ప్రమాణాల మీద మాట్లాడుతున్నప్పుడు వీళ్ళే అంటే ఒక ఉప ముఖ్యమంత్రి గారు వీళ్ళే స్కూల్కి వెళ్ళి సంభ్రమాశ్చర్యాలకు గురై స్కూల్ పరివర్తన, నేను నారాయణ చైతన్యకి వచ్చానా లేకపోతే మన జెడ్పీఐ స్కూల్కి వచ్చానా అని వాళ్ళకే అర్థం కాని విధానం విద్యా ప్రమాణాలు. పవన్ కళ్యాణ్ గారు కళ్ళు బయర్లు గమ్మాయి బయలుగమ్మాయి. ఖచ్చితంగా ఇది ప్రభుత్వ స్కూల్ అడుగుతున్నారు. ఎప్పటి నుంచి ఈ రకంగా ఉందని అడుగుతున్నారు. అప్పుడు పిల్లలు కూడా సార్, పిల్లలు కల్మషం లేని దేవుళ్ళతో సమానం వాళ్ళు ఎంత చక్కగా చెప్పారు. గత 3-4 ఏళ్ళలోనే మాకు ఈ వసతులు కల్పించబడ్డాయి. ఇప్పుడు ఓవరాల్గా వాళ్ళు దేని మీద అయితే అబాస్పాలు చేస్తారో దానికి అప్పుల విషయం మాట్లాడదాం. ఇప్పుడు ఒక ప్రభుత్వం వాళ్ళ విధానంలో ఏ విధంగా అప్పులు చేసుకుని పోయారు, ఏం చేశారు అన్న దానికి నిన్న మీరు చాలా బాగా విశ్లేషించారు. నేను కూడా దానికి అంచుకు తొగరలా చిన్న విషయం చెప్పాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనలో మొత్తం ప్రత్యక్ష పరోక్ష అప్పులన్నీ కలిపి 3.3 లక్షల కోట్లు అండి. అంటే అగ్రిగేట్న 5,300 కోట్లు పర్ మంత్ చేశారు ఆయన. ఈ ప్రభుత్వం ఈ స్పాన్ ఆఫ్ ఈ 6-7 monthsలో 1,26,527 కోట్లు, అంటే నెలకి 15,816 కోట్లు చేశారు. నెలకి 15,000 కోట్లు. 15,816 మీరు చిల్లర కొసరే 15,816 కోట్లు పర్ మంత్. అంటే అగ్రిగేట్ 16,000 కోట్లు. సార్ నాకు తెలియకొడతా ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారు ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ అంటారు, అంటే అకౌంటబిలిటీ. ఇవాళ నేను చిటికేసి చెప్తున్నా, నవరత్నాల పథకాలకు సంబంధించిన అంశాల్లో ఎక్స్చెక్కర్ నుంచి ఏ రూపాయి డ్రా చేయబడిందో ప్రజలకి డీబీటీ పథకం ప్రకారం 2,78,000 కోట్ల పైచలకు ప్రజలకు అందే ప్రత్యక్షంగా డైరెక్ట్ ఎక్స్చెక్కర్కి సమాధానం అది. ఇవాళ ఈరోజు మీరు చెప్తున్న 14 లక్షలు 10 లక్షల అబాస్పాలు చేసుకున్న దగ్గర గతంలో మంగళవారం కబుర్లు అనేవారు కాదు. మంగళవారం ప్రభుత్వం ఇది. ఎందుకంటే మంగళవారం వచ్చేసరికల్లా గతంలో బొగ్గన గారిని ఏ విధంగా అవమానం చేశారో తెలియదు, కానీ భూమి తెల్లారకు ముందు పక్కనే ఉంటుండ్రు. అన్న అగ్రిగేట్ 5-6 వేల కోట్లు ఎత్తుకొస్తున్నారు ప్రతి మంగళవారం. ఈ లెక్కలు చెప్తే సార్, నిన్న మీరు చెప్పారు, మళ్ళీ నేను చెప్పడం నాకు అవసరం లేదు. ఎందుకంటే ఇది రోజు మనం ఏదో 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ముందు రివిజన్ కార్యక్రమం కాదు. ఇవాళ మీకు స్టాటిస్టిక్స్ చెప్తాను. జిఎస్డిపి ఇంత కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో కూడా 2,24,000 రూపాయలు పర్ హెడ్ సంపాదించే కార్యక్రమంకి తరలిపారు. అవును సార్. పోర్టుల నిర్మాణం కానీ, లేదంటే నెక్స్ట్ నాడు నేడు స్కూల్ పరివర్తన కానీ, విలేజ్ క్లినిక్లు కానీ, అండ్ ఇన్ ద సేమ్ సినారియో ఆర్బీకే సెంటర్స్ అండ్ సచివాలయాలు, వీటిలన్నిటికీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనకపోతే ఏమంటారు సార్? దాని ఖర్చు మీకు చెప్పాలంటే సార్, అది మళ్ళీ ఎన్నిసార్లు చెప్పినా సరే ఒళ్ళు గగురు పొడుస్తూనే ఉంటుంది. ఎందుకంటే అగ్రిగేట్న 15,632 కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెట్టారండి పర్ ఇయర్ అగ్రిగేట్. నాకు వెంకటరెడ్డి చెప్తూ స్కూల్ ఫస్ట్ వచ్చింది లేదా క్లాస్ ఫస్ట్ వచ్చింది అన్న దగ్గర మీకు అందరికీ అర్థమయ్యే భాషలో మళ్ళీ చెప్పాలంటే, నిన్న కాక మొన్న అరవడ అమాయకుడు వచ్చి నాకు 6,37,000 ఎంతో జీతం వస్తుంది, సంవత్సరానికి 93 లక్షల ప్యాకేజ్ అని చెప్తే తమ్ముళ్ళు 93 లక్షల ప్యాకేజ్ అని గట్టిగా నొక్కి ఒక్కడించారు. కానీ 630 × 12 వేస్తే 72-74 మధ్యలో వస్తుంది అన్నది మీకు ఎలా ఉంటుంది? అది పర్లేదు, సౌండ్స్ మేక్స్ అన్న దగ్గర